26వ తారీఖు 4 గంటలకు మా పెద్ద శంకరంపేట్ పట్టణంలో జన జాతర రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జన జాతర సభ జరగబోతా ఉంది. మరి ఈ జన జాతర సభలో ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గం, అందోల్ నియోజకవర్గం, మరి జూకల్ నియోజకవర్గం సంబంధించిన మండలాలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి 4 గంటలకి సభ జరగబోతా ఉన్నది. మరి ఈ సభ హెలిప్యాడ్ ముఖ్యమంత్రి దిగిన తర్వాత ఒక పెద్ద ప్రొసిషన్తో ఊరేగింపుతోని మరి బాయికాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ గ్రౌండ్ లో మరి 15 ఎకరాల్లో 50,000తోని పెద్ద ఎత్తున మరి ఈ సభ జరగబోతా ఉన్నది. మరి ఈ సభకు ముఖ్యంగా మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ మంత్రి గారు, షబ్బీర్ అలీ గారు, మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంతరావు గారు, మరి స్థానిక శాసనసభ్యుడు సోదరుడు సంజీవ్ రెడ్డి గారు, అక్కడ మిగతా చంద్రశేఖరరావు గారు ఎక్స్ మినిస్టరు, మరి రవీందర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు, మరి మిగతా అందరు కూడా ముఖ్య నాయకులు, మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ రోజు జరిగే సభకు హాజరవుతారు. మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోట ప్రాంతం. మరి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ జనజాతర రేవంత్ రెడ్డి గారు జనజాతర సభకు విజయంతం చేస్తారని ఆశిస్తున్నాం. రేపు 26 ఏప్రిల్ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన శంకరంపేట్ అంటే నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. టోటల్ 3 నియోజకవర్గాల నుండి ఇక్కడ ప్రజా సమీకరణ చేయడం జరుగుతుంది. జూకల్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా గ్రౌండ్ పరిశీలనలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. సో మీకు చెప్పేదంటే అక్కడ హెలిప్యాడ్ నుండి ప్రొసిషన్లో టౌన్లో ప్రొసిషన్లో వచ్చి గాంధీ చౌక్ నుండి ఇక్కడ బాయికాడ్ పద్మయ్య ఫంక్షన్ హాల్ పక్కలో ఉన్నటువంటి గ్రౌండ్లో 15 ఎకరాల గ్రౌండ్లో మొత్తం 50,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 3 నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ అందోల్ నియోజకవర్గం కానీ, నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ, జుక్కల్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఇవి అని 3 నియోజకవర్గాలు కూడా. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంట్లో భాగంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేపు మా సురేష్ షెట్కర్ గారు రేపు 10 గంటలకు సంగారెడ్డిలో 11 గంటలకు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. రేపు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ తరలిపోతూ ఉన్నారు సంగారెడ్డికి. దాని తర్వాత 26వ తేదీ రోజు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభాస్థలికి విచ్చేస్తారు. తర్వాత 6-6:30 తర్వాత రోడ్డు మార్గంలో మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మీటింగ్ అటెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలకు అందరికీ 3 నియోజకవర్గాల ప్రజలకు, ఇతర కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి వచ్చి సభను దిగ్విజయం చేసి మరొకసారి
కాంగ్రెస్ కంచుకోటగా దీన్ని చాటుకోవాలి అని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు మన జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ గారి నామినేషన్ కార్యక్రమానికి ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు 7 నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. మళ్ళీ రేపు 26వ తేదీ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శంకరంపేటలో జరిగే ప్రచార సభలో భాగంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ మరొకసారి 3 నియోజకవర్గాలు జూకల్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం మరియు అందూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలి, వచ్చి ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. మంచిగా వచ్చిందా మనం చేంజ్ చేస్తాను.